ఏది గొప్పదానం? ఏది గొప్పదానం? ప్రేమతో చేసే చిన్న దానమైన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనేది ఏది గొప్పదానం. అసలు ఏది గొప్పదానం అనే లెసన్ గురించి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. ఈ పాఠం యొక్క నేపథ్యాన్ని చూద్దాం. కురువంశ రాజసింహాసనం కోసం కౌరవులకు మరియు పాండవులకు మధ్యన కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది. ఓకే, కురువంశ రాజసింహాసనం కోసం కౌరవులకు పాండవులకు మధ్య కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది. ఎంతోమంది ఈ యుద్ధంలో మరణించారు. చివరకు పాండవులు విజయం సాధించారు. పాండవులు 5, అందులో పెద్దవాడు ధర్మరాజు. యుద్ధంలో జరిగిన హింసకు పరిహారంగా ధర్మరాజు ఒక యాగం చేశాడు. ఆ యాగంలో భాగంగా అనేక దాన ధర్మాలు చేశాడు. దానం చెయ్యాలనే గుణం ఉండాలే కానీ వారు గొప్పవారు బీదవారు అనే తేడా ఉండదు. దానం ఎవరైనా చేయవచ్చు. తన దగ్గర ఏమీ లేకున్నా మంచి మనస్సుతో చేసే చిన్న దానం కూడా గొప్ప ఫలితాలను ఇస్తుంది అని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం మెయిన్ లెసన్లోకి వెళ్ళిపోదాం. కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో మరణించారు. దానికి పరిహారంగా ధర్మరాజు ఒక యాగం చేశాడు. ఎంతో వైభవంగా దానాలు ధర్మాలు చేశాడు. అందరూ ఆయన దాన గుణాలను పొగుడుతున్నారు. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక ముంగీస వచ్చింది. దాని సగం శరీరం బంగారంతో మెరిసిపోతుంది. వాళ్ళ మాటలు విన్న ముంగీస పెద్దగా నవ్వింది. అది చూసి అక్కడున్నవారు నవ్వుకు కారణం అడిగారు. ఒక పేద బ్రాహ్మణుడు చేసిన దానం ముందు ఈ దాన ధర్మాలు చాలా చిన్నవి అన్నది. వాళ్ళు ఆయన చేసిన దానం గురించి చెప్పమన్నారు. అది ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ఒక ఊరిలో సక్తుప్రస్తుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. దొరికిన భిక్షతో కాలం గడిపేవాడు. భార్య, కొడుకు, కోడలు అతనికి ఎంతో సహకరించేవారు. ఒకసారి వీరికి కొన్ని రోజుల పాటు భిక్ష దొరకలేదు. ఒకరోజు జొన్న పిండి భిక్షగా దొరికింది. దొరికిన కొంచెం పిండిని కుటుంబ సభ్యులు పంచుకున్నారు. ఇక తిందాం అని కూర్చోగానే ఒక వ్యక్తి ఆకలి అంటూ ఇంటి ముందు నిలబడ్డారు. సక్తుప్రస్తుడు అతనికి అతిథి మర్యాదలు చేశాడు. కూర్చోబెట్టి తన భాగానికి వచ్చిన జొన్న పిండిని ఆయనకు ఆహారంగా ఇచ్చాడు. కానీ అతని ఆకలి తీరలేదు. మిగిలిన కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు తమ వంతు ఆహారం అతనికి ఇచ్చారు. ఆ ఆహారం తిని అతడు కడుపు నిండింది అన్నాడు. అతడు సక్తుప్రస్తుని దాన గుణాన్ని ఎంతో మెచ్చుకున్నాడు. ఇలా సక్తుప్రస్తుని గురించి చెప్పడం ముగించింది ముంగీస. సక్తుప్రస్తుడు ఆ దానం చేసే సమయంలో కాళ్ళు కడిగిన నీళ్లు తగిలిన సగం శరీరం బంగారంగా మారింది అన్నది. మిగతా భాగం బంగారంగా చేసుకోవాలని దానం జరిగే స్థలాలు తిరుగుతున్నాను అన్నది. ఎంతో ఆశతో వచ్చాను, కానీ ఇక్కడ కూడా తన కోరిక తీరలేదు అన్నది. ఇదంతా విన్న ధర్మరాజు, నిజమే, ఆ పేద బ్రాహ్మణుడి దానగుణం ముందు నా దానగుణం సరిపోదు. ప్రేమతో ఆర్తితో దానం చేయాలి, కానీ అహంకారంతో కాదు అని ఆ ముంగీసకు నమస్కరించాడు.